మహాభారతంలో పాండవులు వనవాసం చేసిన నిజమైన ప్లేస్ ఇది. ఇక్కడ అడవి మధ్యలో ఒక కొండ, ఆ కొండకి మధ్యలో ఒక సొరంగ మార్గం ఉంది. ఈ గుహ లోపల పాండవులు వాడిన ఆయుధాలు ఇంకా చాలా అద్భుతాలు కనిపిస్తున్నాయి. నా లైఫ్ లోనే ఇది బిగ్గెస్ట్ అడ్వెంచరస్ వీడియో. హాయ్, దిస్ ఇస్ శివవజ్జల. మహాభారతంలో పాండవులు వనవాసం చేసిన రియల్ ప్లేస్ కి అయితే నేను ఈ రోజు మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇక్కడ ఒక గుహ ఉంటది. ఈ గుహలోనే పాండవులు వాళ్ళ వనవాసం టైంలో ఇక్కడ ఉన్నారంట. దీన్నే అర్జున్ లొద్ది అని పిలుస్తారు. ఈ వీడియోలో నేను ఈ అర్జున్ లొద్ది గుహ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. లోపల మనకి కొన్ని దేవుళ్ళు కూడా ఉన్నారంట. ఇక్కడ మనకి మొత్తం కూడా ఈ వీడియోలో ఇక్కడ ఉన్న దేవుళ్ళు కానీ, ఇక్కడ దర్శనం ఎలా చేసుకుంటారు, ఇక్కడ మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలనేది మొత్తం కూడా చూపిస్తాను. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. దట్టమైన అడవి లోపల ఉన్నాం మనం ఇప్పుడు ఈ అర్జున్ లొద్ది దేవాలయంకి ఇది దారంట. అంటే ఈ గుట్టపై నుంచి ఇట్లా ట్రావెల్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఈ రోడ్లన్నీ దాటొచ్చినాం కదా. ఇప్పుడు ఫారెస్ట్ లోపలికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ రోడ్ నుంచి వెళ్ళాలంట. ఇప్పుడు బైక్స్ కానీ కార్స్ కానీ ఏమున్నా కూడా ఇక్కడ పార్క్ చేసి వెళ్ళొచ్చు. చూడండి, రోడ్ చాలా డేంజర్గా ఉంది. అది ఎట్లుంటుందనే చూపిస్తాను. అయితే ఇక్కడే ఒక చెట్టు కింద ఒక బోర్డు పెట్టారు. అర్జున్ లొద్ది దేవాలయం అని ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. దీనిపైన కొన్ని నిబంధనలు కూడా రాశారు. ఇక్కడ చూడండి, క్రమశిక్షణతో పూజలు చేయవలెను, మద్యం సేవించి దర్శనం చేసుకోరాదు అని ఇట్లా బోర్డు పెట్టారు. అండ్ పాదరక్షలు కూడా లోనికి తీసుకెళ్ళరాదంట. మనం ఇక్కడనే మన పాదరక్షలు, మన చెప్పులు కానీ షూస్ కానీ ఇక్కడనే విప్పి వెళ్ళాలంట. ఇక్కడ బోర్డు పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్లోనే కొంచెం గుట్టెక్కిన తర్వాత మనకి శివలింగం, ఇంకా వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇంకా నాగదేవత విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ పక్కనే ఉంది. ఇంతకుముందు స్టార్టింగ్లోనే ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా. దాని నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఇదంతా కూడా చూడండి ఒక వాగు లెక్క కనిపిస్తుంది. బట్ నీళ్ళు అయితే లేవు ప్రజెంట్. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా ముందుకు వెళ్తే, ఇట్లా ఈ బండల పై నుంచి ముందుకు వెళితే ఇక్కడ ఇంకొక ఆలయం లెక్క కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను, చూడండి. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే అర్జున్ లొద్ది గుహ. ఆ గుహ లోపలనే పాండవులు నివసించేవారంట. చూడండి, ఇదంతా కూడా మొత్తం చెట్లే ఉన్నాయి. అంటే అడవి మధ్యలో అక్కడ మనకి గుహ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడాలి మనమైతే. చూసారు కదా, మనం ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక మైసమ్మ తల్లి ఆలయం ఏదో చూసాం కదా, చిన్నది. ఇక్కడ ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మధ్యలో వాగు ఉంటుంది. ఈ వాగు దాటొచ్చిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ మైసమ్మ తల్లి ఆలయం కూడా చూసాం. చూడండి, ఇక్కడ కూడా ఇంకొక మైసమ్మ తల్లిది ఉంది మనకి. ఇక్కడ కూడా మేకల్ని కోస్తారు అండ్ అక్కడ కూడా కోస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా గుహ లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మన గుహ లోపలికి వెళ్ళక ముందు ఇక్కడ మనకి దేవుళ్ళ యొక్క కత్తులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా పాండవులు వాడిన కత్తులు అని కూడా ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. చూడండి ఎలా ఉన్నాయి ఇదంతా కూడా. ఇక్కడ ఇంకొక చిన్న ఆలయం లెక్క ఉంది చూడండి. ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు ఫస్ట్. ఇక్కడ కొబ్బరికాయలు కానీ అవన్నీ కూడా ఇక్కడ కొడతారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గుహ లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే అర్జున్ లొద్ది గుహ. చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా. చూస్తేనే నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. మొత్తం కూడా ఒక పెద్ద కొండ ఉంది. కొండ మధ్యలో మనకు ఒక హోల్ లెక్క కనిపిస్తుంది చూడండి. గుహ ఎంత బాగుందో. పాండవుల వనవాసం టైంలో పాండవులు ఇక్కడే ఉండేవారంట. చూడండి, నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎట్లా ఉంటుంది అనేది. నిజంగా ఇది ఒక పెద్ద సాహసం నేను చేసేది. బట్ ఏంటంటే నాకు అంటే ఇది వీడియో చూపించాలి మీకు అని ఉంది, ఎందుకంటే ఎవరు తీయలేదు వీడియో దీన్ని. అందుకే నేను కొంచెం ధైర్యం చేసి చూపిస్తాను.
చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఒక జెండా కనిపిస్తుంది అండ్ గుహ ఉంది. సో లోపలికి వెళ్దాం రన్నింగ్గా. సో గైస్ చూసారు కదా, ఇది మొత్తం కూడా గుహ అన్నట్టు, చాలా పెద్ద ఉంటుంది గుహ. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం, ఎంతవరకు మనం వెళ్తామో తెలియదు. బట్ నేనైతే మీకు లోపల ఏమేమి ఉందో మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. సో వెళ్దాం. చూడండి ఇదంతా ఇక్కడ కొంచెం అయితే పెద్ద ఉంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పాండవులు వాడిన కత్తి, అంటే దేవుంది కత్తి అంటారు ఇక్కడైతే. ఇక్కడ వాళ్ళు చూడండి ఎలా ఉందో. అంటే ఇది అప్పటి కాలం దా లేదంటే తర్వాత చేసారా తెలీదు. బట్ ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇది దేవుని కత్తి లెక్క నమ్ముతారు. సో ఇక్కడ మనం చూసి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ గుహ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు కొంచెం పెద్దగానే ఉంది, వెడల్పుగా ఉంది. కానీ ఇక్కడ నుంచి మాత్రం చాలా చిన్నగా ఉంది. ఒక్క మనిషి మాత్రం పడతాడు. అండ్ గాలి కూడా ఆడుతుందో లేదో తెలీదు. బట్ నేను ట్రై చేస్తాను, రండి. ఓ చాలా చీకటిగా ఉంది లోపలైతే, అసలు ఏం కనిపించట్లేదు ముంగట. సో మ్యాక్సిమం ఏదైనా టార్చ్ లైట్ పెట్టుకుంటే మనకి ఏమన్నా రూట్ చూడవచ్చు మెల్లిమెల్లిగా. చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి. మెయిన్ ఏంటంటే మనకి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా గుహలలో. సో ఎంత వీలైతే ఇక్కడ కొంచెం నిలబడేటట్టే ఉంది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మధ్యలో మనకి ఇక్కడ 2 రూట్లు కనిపిస్తున్నాయి. సగం దూరం వచ్చిన తర్వాత ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇంకోటి రైట్ సైడ్లో ఉంది. సో మేము బయట పంతులు గారిని అడిగినాం, అంటే మనకి లోపల దేవుంది అంటే ఎటు సైడ్ వెళ్ళాలి అంటే రైట్ సైడ్ వెళ్ళాలని చెప్పారు. సో కాకపోతే రూటు చిన్నగా ఉంది. ఇక్కడ గుహ ఇక్కడ వరకు కొంచెం ఓకే, బట్ లోపల మాత్రం చాలా చిన్నగా ఉంది. బట్ ట్రై చేద్దాం, రండి. ఓ మై గాడ్, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దగా ఉంది ప్లేస్, నిల్చోవచ్చు మళ్ళీ. బాబా బాబా అమేజింగ్ ఉంది అసలు. లోపల చాలా గబ్బిలాలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ చాలామంది వచ్చి కొబ్బరికాయలు కొట్టినవి కూడా కనిపిస్తున్నాయి. ఇవి కొబ్బరి చిప్పలు ఇవన్నీ కూడా చూడండి. సో మనం దేవుని దగ్గరికి అయితే వచ్చేసినాము. అర్జునులొద్ది మనం గుహ లోపల ఉన్న దేవుని దగ్గరికి వచ్చినాము. చూడండి దీన్నే ఆవు పొదుగు అని పిలుస్తారు. అంటే మనం ఇక్కడ అంటే దేవునికి మొక్కుకొని ఇక్కడ ఇట్లా చేతి పడితే మనకి మనం ఏదైనా అంటే మనం అనుకున్న జరుగుతుంది అనుకుంటే మన చేతిలో పాలు పడతాయని ఇట్లా నమ్ముతారు. సో ఇదే ఆ ప్లేసు, చాలా పవిత్రమైన ప్లేసు. చాలా నిష్టగా రావాల్సి ఉంటుంది ఇక్కడికి. నార్మల్గా మనం మద్యం సేవించి కానీ లేదంటే లోపల ఏదో అనుకొని రావద్దు, చాలా నిష్టగా వస్తేనే ఇక్కడ మనం సర్వైవ్ అవుతాము. చూడండి ఎలా ఉందో. సో ఇదే పాల పొదుగు అంటారు. సో మీకు చెప్పిన కదా ఇంతకుముందు పాండవులు ఇక్కడే ఉండేవారని. సో మనకి ఇక్కడ ఏంటంటే పైన కిరీటాలు కనిపిస్తాయి చూడండి, అంటే రాజుల యొక్క కిరీటాలు అవన్నీ కూడా. సో అట్లా నమ్ముతారు ఇక్కడ వాళ్ళైతే. చూడండి ఇవన్నీ కూడా కిరీటాలు. కేవ్స్ చూడండి ఎట్లున్నాయి అంటే చాలా వెడల్పుగా ఉన్నాయి, పెద్ద. అక్కడ మనకి స్టార్టింగ్లో చిన్న చిన్నగా కనిపించినాయి కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఈ గుహ. పైన మొత్తం కిరీటాల గుర్తులు చూడండి ఎలా ఉన్నాయో. దీని తర్వాత ఇక్కడ చూడండి, అసలు ఇది ఏందనేది నాకు కూడా అర్థం కావట్లేదు. అండ్ మొత్తం కూడా ఒక స్టోన్ లెక్క ఉంది, మొత్తం కూడా మెరుస్తుంది. అంటే కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ నిజంగా కళ్ళతో చూస్తే ఒక మెర్క్యూరీ ఎట్లా మెరుస్తుంది మనకి, సో అట్లా చకచక మెరుస్తుంది. మొత్తం కూడా చెమ్కీలు ఉన్నట్టుంది దీనిపైన. చాలా బాగుంది. మొత్తం చీకటి ఉంది కదా, ఈ చీకట్లో ఇది ఒక మొత్తం ఒక కొంచెం లైటింగ్ క్రియేట్ చేస్తుంది. మొత్తం కూడా ఇట్లా మెరుస్తుంది, చాలా బాగుంది, అద్భుతం అసలు. ఇంకా మళ్ళీ మనకి ఇక్కడ నుంచి కొన్ని రూట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి కొన్ని రూట్లు కనిపిస్తున్నాయి. ఇటొక్కటి, మళ్ళీ అక్కడ దేవుని పక్క నుంచి ఇంకొక రూట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి చిన్నయ్య గుట్టకి ఇంకా పెద్దయ్య గుట్టకి కూడా రూట్ ఉండదంట అప్పట్లో. అంటే ఇప్పుడు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉందంట, కానీ అంటే మనుషులు
ఇప్పుడు వెళ్ళలేరంట. ఒకప్పుడు రాజుల కాలంలో ఇప్పుడు పాండవులు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చిన్నయ్య గుట్టకి ఇంకా పెద్దయ్య గుట్టకి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళేవారంట. సో ఇప్పుడు ఆ శక్తి లేదు మనకి, మనం వెళ్ళలేము అంటున్నారు ఇక్కడ పెద్దలు. సో మనం ఇక్కడ వరకు అయితే రావచ్చంట. సో ఈ లోపల నుంచి మళ్ళీ రూట్స్ మనకి ఏం ఐడియా లేదు, తెలియదు. సో వెళ్ళినా కూడా చాలా కష్టం, ఎందుకంటే మనకి ఇక్కడనే అసలు ఆక్సిజన్ సరిపోవట్లేదు. ఇంకా మనం అసలు ఇంపాసిబుల్, మనం ఏం చేయలేము. సో ఇక్కడ వరకు అయితే రావచ్చు మీరు కూడా. సో ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. సో అంతవరకు అయితే చేయొచ్చు మనము. సో నిజంగా పాండవులు ఉన్న ఈ అర్జున్ లోధి ప్లేస్ చూడడం నాకైతే మస్తు అనిపించింది. సో మెయిన్గా ఇక్కడ దేవుళ్ళే కాకుండా మనకి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వస్తే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చెట్లు కానీ ఈ గుట్టలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా అడ్వెంచరస్ ట్రిప్కి వెళ్దాము, మనం అంటే అడవి లోపల ఏదైనా ట్రెక్కింగ్ చేద్దాము అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. సో ఇది ఎక్కడో కాదు, ఆసిఫాబాద్ జిల్లాలోనే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ మండలం అర్జున్ లోధి అనే ప్లేస్ ఇది. సో అర్జున్ లోధి అనే విలేజ్ ఉంటుంది లాస్ట్కి. మనకు ఇటు దూరం వచ్చిన తర్వాత నేను మీకు రూట్లో కూడా ఆల్రెడీ చూపించాను స్టార్టింగ్లోనే. సో ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఒక్కసారైనా రావాలి. సో ఇక్కడికి వచ్చి మనం దేవునికి మొక్కి మళ్ళీ వండుకొని తిని కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఫ్యామిలీతో ప్లాన్ చేసుకున్నా లేదంటే ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అండ్ దేవుని దర్శనం కూడా చేసుకోవచ్చు. సో నేనైతే లోపలికి వెళ్ళి రిస్క్ చేసి మరీ వీడియో తీశాను కదా. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఇలాంటి అడ్వెంచరస్ ప్లేసెస్కి వెళ్ళి మరి నేను మీకు చూపిస్తాను లొకేషన్స్ అన్నీ కూడా. సో చూసారు కదా, అర్జున్ లోధి చాలా అద్భుతంగా ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.